హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్. మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేది విజయవాడ సిటీలో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా మరియు ప్రైమ్ లొకేషన్స్లో మరియు సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో బెస్ట్ 25 ప్రాపర్టీస్ అనేవి ఈ వీడియోలో బల్క్లో చేయడం జరిగిందండి. ఇందులో మనకి ఇండస్ట్రీస్ ఏరియాస్లో ఇండస్ట్రీ ప్రాపర్టీస్, కమర్షియల్ ఏరియాస్లో కమర్షియల్ ప్రాపర్టీస్, ఇండివిజువల్ హౌసెస్ మరియు 2 BHK ఫ్లాట్స్, 3 BHK ఫ్లాట్స్, ఈ విధంగా మనకి 15 లక్షల నుంచి 10 కోట్ల వరకు కూడా వాల్యూ చేసే ప్రాపర్టీస్ అయితే ఇందులో ఉన్నాయండి. మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి మనకి బ్యాంకాక్స్లో సేల్కనే వచ్చాయండి. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. అలాగే ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్కనే వచ్చాయన్నమాట అండి. అస్సలు ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. విజయవాడ సిటీ కొత్తపేట ప్రైమ్ లొకేషన్లో ఈ 75 గజాల హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 15 లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్గా అనేది వచ్చింది. సో విజయవాడ సిటీలో ఎవరైతే లో బడ్జెట్లో మంచి హౌస్ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో మనకి ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో చూడొచ్చండి, హౌస్ అంతా మనకి చాలా బాగుందన్నమాట. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి. సో మనకి ఇవి రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ మంచి రెంట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో చూడొచ్చు, హాల్ స్పేస్ మరియు బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారనమాట అండి. సో ఇది సౌత్ ఫేసింగ్ హౌస్ అనమాట అండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 15 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 20 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అస్సలు మిస్ చేసుకోమాకండి, చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది ఇది కంకిపాడు మద్దులూరు విలేజ్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ SFT అనేది 1250 SFT ఇచ్చారండి. ఫ్లాట్ పరంగా చాలా పెద్ద ఫ్లాట్ అనమాట. సో ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి. దీనికి అన్డివైడెడ్ షేర్ కింద 56 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలానే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయండి. వెంటిలేషన్ పరంగా కూడా అపార్ట్మెంట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో మనకి చుట్టూరా కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారండి. సో చూడొచ్చండి, ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట, చాలా స్పేషియస్గా ఇచ్చారనమాట. సో అదేవిధంగా ఫ్లాట్ కూడా మనకి స్పేషియస్ లాగా ఉంటుందండి. బెడ్రూమ్స్ మరియు హాల్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారు. ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి. అలానే రెండిట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయండి. దాంట్లో కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ చేసి గోల్డ్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి. అలాగే కిచెన్లో కూడా మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు. గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. మీరు చూడొచ్చండి, స్ట్రక్చర్ పరంగా కూడా ఈ అపార్ట్మెంట్ అనేది మినిమం ఒక 5 to 8 years అవుతుందండి. స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట అండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్లాట్ అనేది మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం 16,50,000కి ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 16,50,000 నుంచి స్టార్ట్ అయ్యి 17 లక్షలు దానిపైన వరకు కూడా వేలంలో వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ గవర్నర్పేట ఆంధ్ర హాస్పిటల్ ఆపోజిట్ స్ట్రీట్లో మనకి మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది 33 feet రోడ్ అనమాట. ఈ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి. దీనికి మనకి 4 అడుగుల సందుదారి అనేది ఉందన్నమాట. ఈ 4 అడుగుల సందుదారి నుంచి సెకండ్ బిట్ అండి. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట. దీనికి సౌత్ ఫేసింగ్ నడకదారి అండి. సో ఇది మనకి ఒక ఓల్డ్ హౌస్ అనమాట అండి. ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. ఇక్కడ మనకి గజం సుమారుగా 1,50,000 పైనే ఉందండి. అలాంటిది 149 గజాలు అనేది సుమారుగా 2,20,00,000 పైనే వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం 1,20,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి ఆక్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో మనకి ఈ ఓల్డ్ హౌస్ అనేది పడగొట్టుకొని న్యూగా కన్స్ట్రక్షన్ చేసుకొని రెంట్స్ కానీ ఇచ్చుకుంటే మంచి రెంట్స్ అనేవి వస్తాయండి.
సో చుట్టూ అంతా కూడా నక్కల్ రోడ్ మరియు బీసెంట్ రోడ్ ఏరియా అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. సో ఎవరైతే కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట. మనకి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు ఆక్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో పామర్రు విలేజ్లోని మనకి 3 ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 3 సెంట్లలో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్ ముందు రోడ్డు మనకి 18 ఫీట్ రోడ్ అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఏరియా అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి. ఇది ఫ్లోర్కి ఒక డబుల్ బెడ్రూమ్ చొప్పున 3 ఫ్లోర్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో ఇవి రెంట్స్కి ఇచ్చుకున్నా కూడా మంచి రెంట్స్ అనేవి వస్తాయండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం 24 లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందండి. ఇది మొత్తంగా 147 గజాలు అన్నమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి గమనించాల్సి వస్తుందండి. ఆర్పీ ప్రైస్ అనేది 24 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 25, 26, 30 దాకా కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంకాక్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట, ఎవరు మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోే ప్రాపర్టీ అనేది విజయవాడ బెంజ్ సర్కిల్ ప్రైమ్ లొకేషన్లో ఈ కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 446 గజాలు అన్నమాట. ఇది నార్త్ వెస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి. సో ఇక్కడ మనకి కనపడుతుంది కదండి, అది నో హోటల్ అనమాట. నో హోటల్ దగ్గర నుంచి సుమారు 3వ బిల్డింగ్ అనమాట అండి ఇది, ఈ ప్రాపర్టీ అనేది. సో ఇది కార్నర్ బిట్ అనమాట. దీనికి రెంట్స్ అనేవి సుమారుగా 4 లక్షల పైనే రెంట్స్ అనేవి వస్తాయండి. సో ఇవి ఇంతకు ముందు కంటే కూడా మనకి ఆక్షన్లో ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ మనకి గజం స్థలం అనేది సుమారుగా ₹1,00,000 పైన వాల్యూ అనేది ఉందండి. ఆ విధంగా చూసుకున్నా కానీ మనకి 5 కోట్ల దాకా ల్యాండ్ కాస్ట్ అవుతుందండి. మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా 8 కోట్ల పైన వాల్యూ అది అవుతుందండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 6,70,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి బ్యాంకాక్స్లో. సో ఇక్కడ బ్యాంకాక్స్లో ఆర్పీ ప్రైస్ అనేది 6,70,00,000 నుంచి స్టార్ట్ అయ్యి దానిపై వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో బడ్జెట్ పరంగా కొంచెం ఎక్కువైనా పర్లేదు అనుకునే వారికి ఈ ప్రాపర్టీ అస్సలు మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోే ప్రాపర్టీ అనేది విజయవాడ ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. దీనికి టోటల్ SFT అనేది 1000 SFT ఇచ్చారండి. అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం ఉందన్నమాట. దీనికి అన్డివైడెడ్ షేర్ కింద 33 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఏరియా అంతా కూడా చూడొచ్చండి, మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. సో రెసిడెన్షియల్ పరంగా కూడా మంచి ఏరియా అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 22,67,000కి ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 40 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో చూడొచ్చండి, ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారు. మరియు ఎంట్రన్స్ వాల్కి అంతా కూడా టైల్ ఫినిషింగ్ తోటి మంచి క్లాస్ లుక్ అయితే ఇచ్చారండి. సో లోపల వీడియో అయితే ప్రస్తుతానికి మనకి అవైలబుల్ లేదనమాట. లోపల మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. అలానే గోడలకి వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట. సో మనకి హాల్ స్పేస్, బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారండి. మంచి క్లాస్ డిజైన్స్ తోటి POP సీలింగ్ కూడా చేశారనమాట. అలానే గ్యాస్ కట్ అనేది ఉందండి, పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉందండి. గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి, ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవు అనమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఆర్పీ ప్రైస్గా 22,67,000కి సేల్కి అనేది వచ్చిందండి. వేలంపాట్లో 22,67,000 నుంచి స్టార్ట్ అయ్యి 30 లక్షల వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో మనకి ఇప్పుడు చాలా తక్కువ బడ్జెట్లో సేల్కి అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది.
సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఇబ్రహీంపట్నం ప్రైమ్ లొకేషన్లో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం 500 మీటర్స్ దూరంలోనే ఈ ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది మనకి నిమ్రా నోవా కాలేజెస్ దగ్గర 1 ఎకరం 28 సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 1,96,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇక్కడ బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదండి, అవి నిమ్రా కాలేజ్ మరియు నోవా కాలేజెస్ అనమాట. సో ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి 40 ఫీట్ రోడ్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఇంత ముందు కంటే కూడా మనకి ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అనేది వచ్చిందండి. ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి 1,96,00,000 ఆర్పీ ప్రైస్ నుంచి స్టార్ట్ అయ్యి 2 కోట్లు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి వేలంపాట్లో. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి అమరావతి రాజధానికి దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో శ్రీనగర్ కాలనీలో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 3 ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇది మనకి బ్యాంకాక్స్లో కేవలం 80 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు 5 to 6 ఇయర్స్ అవుతుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట, ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవండి. అలాగే దీనికి కమర్షియల్ పరంగా కూడా షట్టర్ లాగా ఇచ్చారండి. అలాగే కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి సింగిల్ బెడ్రూమ్లా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో మరియు సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్లా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి రెంట్స్ అనేవి ఇచ్చుకుంటే సుమారుగా నెలకి 40 నుంచి 45,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయండి. ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో చూసుకుంటే సుమారుగా 1,25,00,000 పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 80 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఉందండి, ఆర్పీ ప్రైస్ అనేది 80 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 85, 90 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోే ప్రాపర్టీ అనేది విజయవాడ గుంటూరు నేషనల్ హైవేలో మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది సర్వీస్ రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో సౌత్ ఫేసింగ్లో ఉండే 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట అండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1470 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి. అలాగే అన్డివైడెడ్ షేర్ కింద 60 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట. సో ఏరియా అంతా కూడా చూడొచ్చండి, మంచి కమర్షియల్ ఏరియా అనమాట. సో మెయిన్ రోడ్ ఫేసింగ్లో మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చింది. కేవలం 28 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి బ్యాంకాక్స్లో. సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట ఈ ప్రాపర్టీ అనేది. లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. అలాగే గోడలకి వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి. అలానే బెడ్రూమ్ స్పేస్లో మరియు హాల్ స్పేస్లో కూడా మనకి మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ అయితే చేయించారనమాట. సో దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో మనకి ప్రజెంట్ లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి. ఫ్లాట్ అయితే రెడీ టు మూవ్ హౌస్ అనమాట, ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట అండి. సో ఇది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక 8 to 10 ఇయర్స్ అవుతుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో మీరు మెయిన్ రోడ్ ఫేసింగ్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కే ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 28 లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి వేలంపాట్లో. 30 లక్షలు 35 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. అస్సలు మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీ అనేది మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఆటోనగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ 33 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి 621 గజాల్లో ల్యాండ్ మరియు షెడ్స్ తోటి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది. ఇది వెస్ట్ సైడ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. సో దీనికి మొత్తంగా 621 గజాలు అనమాట అండి ఈ స్థలం. ఇందులో మనకి షెడ్స్ తోటి కలిపి
ఆక్షన్లో అయితే సేల్కి వచ్చిందనమాట అండి. సో ఎవరైతే ఓన్గా ఇండస్ట్రీ రన్ చేసుకోవాలనుకుంటున్నారో వారి కోసం అనమాట అండి ప్రాపర్టీ అనేది. మరియు రెంట్స్కి అనేవి ఇచ్చుకున్నా కానీ మంచి రెంట్స్ అనేవి వస్తాయి అనమాట అండి ఈ ప్రాపర్టీకి. సో ఇక్కడ మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. కేవలం 1,60,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్సల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా 3 కోట్ల పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మంచి ఆపర్చునిటీకి సేల్కి వచ్చిందనమాట. ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఎవరైతే విజయవాడ సిటీలో ఆటోనగర్లో మంచి కమర్షియల్ ప్రాపర్టీ కావాలనుకుంటున్నారో వారి కోసమే అన్నమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. షెడ్స్తో కలిపి మనకి సేల్కి అయితే వచ్చిందనమాట. ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. అస్సలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ అనేది. సో మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ మనకి వేలంపాట్లో 1,60,00,000 నుంచి స్టార్ట్ అయ్యి దానిపై వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఉన్న ప్రైమ్ లొకేషన్లో మనకి 470 గజాల ఓల్డ్ హౌస్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఇంతకు ముందు కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అనమాట అండి. సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 20 ఫీట్ రోడ్స్ అనమాట. చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ పరంగా చాలా బాగుంటుందండి. సో మనకి ఇది ఓల్డ్ హౌస్ అనడం కన్నా కూడా ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా గజం 20,000 పైన ఉందండి. ఆ లెక్కన మనం చూసుకున్నా కానీ సుమారుగా మనకి 90 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. అలాంటిది మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 65 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 65 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 70 లక్షలు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో మనకి ఇక్కడ మొత్తంగా 470 గజాలు అన్నమాట అండి. ఇక్కడ మనకి గ్రూప్ హౌస్ లాగా మరియు అపార్ట్మెంట్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట అండి. సో చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి. సో అస్సలు మిస్ చేసుకోమాకండి, ఎవరు కూడా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గురునానక్ కాలనీ ప్రైమ్ లొకేషన్లో మనకి ఎల్పీ నెంబర్ లేఅవుట్ తోటి 574 గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట, నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అనమాట అండి. ఇది నార్త్ వైపు 40 ఫీట్ రోడ్ అనమాట, అలాగే వెస్ట్ వైపు 33 ఫీట్ రోడ్ అండి. సో మనకి మెయిన్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో మొత్తంగా ఇది 574 గజాలు అనమాట. సో ఇక్కడ మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 3,60,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్సల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 5 కోట్ల పైనే వాల్యూ అనేది చేసిద్దండి. కానీ మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి 30 to 40% వరకు చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట. ఈ మెజర్మెంట్ పరంగా కూడా స్క్వేర్ బిట్ లాగా ఉంటుందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ 1 టౌన్ ప్రైమ్ లొకేషన్లో సాయిరామ్ స్క్రీన్స్ ఆపోజిట్ మెయిన్ రోడ్లో మనకి సెకండ్ బిట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది మెయిన్ రోడ్ నుంచి రెండో బిట్ అనమాట. ఇది మొత్తంగా 484 గజాలు అనమాట అండి. ఇది 2 సైడ్ల రోడ్ అనేది ఉందన్నమాట. మనకి సౌత్ సైడ్ మరియు నార్త్ సైడ్ 24 ఫీట్ రోడ్స్ అనేవి ఉన్నాయన్నమాట అండి. సో మనకి ప్రాపర్టీ అనేది కమర్షియల్ పరంగా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 2 కోట్ల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్సల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 3 కోట్ల వరకు వాల్యూ అనేది ఉందండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి కేవలం ఆర్పీ ప్రైస్గా 2 కోట్లకే సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 2 కోట్ల నుంచి స్టార్ట్ అయ్యి 2,10,00,000 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది
విజయవాడ సిటీ గుణదల ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో చూడొచ్చు ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. మరియు అఫీషియల్గా ఉంటుందండి ఏరియా అంతా కూడా. మరియు మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. సో మనకి దీంట్లో కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో ఈ అపార్ట్మెంట్లో మనకి 3rd ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1400 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. అలాగే 36 గజాలు అనేవి అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట. సో మీరు చూడొచ్చు ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారనమాట. సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి. ఎదురుగానే టీవీ యూనిట్ అనేది ఇచ్చారు మంచి కబోర్డ్ వర్క్ తోటి. చుట్టూ వాల్ కేర్ అనేవి పెట్టేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి. అలాగే మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ అయితే చేయించారనమాట. సో ఇదే విధంగా మనకి బెడ్రూమ్ స్పేస్లో మరియు డైనింగ్ స్పేస్లో మరియు కిచెన్లో కూడా యాస్టీజ్ ఇలానే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. మంచి సీలింగ్ మరియు మంచి వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ఈ 75 లక్షల పైన వాల్యూ అనేది చేసిందండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 59,40,000కి ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది ఈ 59,40,000 నుంచి స్టార్ట్ అయ్యి 60 లక్షలు 65 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో అసలు ఎవరు మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట అండి. మంచి అఫీషియల్ ఏరియాలో మనకి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. ఈ ప్రాపర్టీ అనేది అస్సలు మిస్ చేసుకోమాకండి. అలాగే ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ ఆప్షన్లో టైం కూడా చాలా తక్కువ ఉందండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోే ప్రాపర్టీ అనేది విజయవాడ తాడిగడప ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి 24 ఫీట్ రోడ్డు అనమాట. సో మనకి ఈ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో సౌత్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా 1000 ఎస్ఎఫ్టీ వస్తుందండి. అలాగే అన్డివైడెడ్ షేర్ కింద 34 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఏరియా అంతా చూడొచ్చండి, మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. ఇప్పుడు మనకి ఇది కేవలం 16,30,000కి ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. అలానే దీనికి పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో ఇప్పుడు మనం ఫ్లాట్ అనేది చూద్దాము. సో ఇది మనకి సౌత్ ఫేసింగ్ అనేది వస్తుంది అనమాట అండి గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేక్అవుట్ సింహద్వారం అనేది ఇచ్చారనమాట అండి. మంచి వుడ్ వర్క్ మరియు పాలిష్ వర్క్ అయితే చేశారనమాట. అలాగే మనకి లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి. అలానే చుట్టూరా కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి ఉన్నాయన్నమాట. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ అయితే చేయించారండి. సో అదేవిధంగా మనకి బెడ్రూమ్స్లో కూడా ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేయించారండి. సో అలాగే మనకి మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ అనేది ఉందండి. అలాగే అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఇచ్చారనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 16,30,000కే సేల్కి అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. సో ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది 16,30,000 నుంచి స్టార్ట్ అయ్యి 17 లక్షలు 21 లక్షల వరకు కూడా వెళ్ళొచ్చండి వేలంపాట్లో. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఇప్పుడు మనకి చాలా తక్కువ బడ్జెట్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. అసలు ఎవరు మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఈ ప్రాపర్టీని అస్సలు వదులుకోమాకండి ఎవరు కూడా. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఇబ్రహీంపట్నం ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో బిగ్ 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి 3rd ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో ఉండే 2 BHK ఫ్లాట్ అనమాట. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 1325 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. అలాగే అన్డివైడెడ్ షేర్ కింద 36 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 26,50,000కి ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో చూడొచ్చు మీరు బెడ్రూమ్ స్పేస్, హాల్ స్పేస్ మరియు కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారండి. అలాగే దీనికి వాకింగ్ ట్రాక్ కూడా ఉందండి. చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట. వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది మనకి చాలా బాగుంటుందండి. అలాగే మనకి బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. గోడలపై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. రెండిట్లో కూడా మనకి వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారు.
ఇచ్చారనమాట అండి. ఇది ఎస్ఎఫ్టీ పరంగా చాలా పెద్ద ఫ్లాట్ అండి, కానీ 2 BHK లాగే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. అలాగే దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఆర్పీ ప్రైస్గా 26,50,000కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 26,50,000 నుంచి స్టార్ట్ అయ్యి 27, 28, 30 వరకు కూడా వెళ్ళొచ్చు అండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అని మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. అస్సలు మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు చూడొచ్చండి, ఫ్లాట్ అనేది మంచి క్లాస్గా ఉందండి. అస్సలు మిస్ చేసుకోమాకండి, మనకి చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట బ్యాంక్ ఆప్షన్లో. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి, అస్సలు మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కొండపల్లి ఇండస్ట్రీ ఏరియాస్లో 2 కమర్షియల్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయండి. ఈ 2 కూడా మనకి విజయవాడ టు మైలవరం వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం 250 మీటర్స్ దూరంలోనే ఉంటుంది అనమాట అండి. సో మనకి ఎవరైతే విజయవాడ సిటీలో కమర్షియల్ ఇండస్ట్రీ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఈ 2 ప్రాపర్టీస్ కూడా. మనకి ఇక్కడ 2 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయన్నమాట అండి. ఒకటి 1444 గజాలు అన్నమాట. ఇది ఈస్ట్ వెస్ట్ 2 ఫేసింగ్ల రోడ్ అనేది ఉందన్నమాట అండి. ఈ 2 వైపులో కూడా మనకి 40 ఫీట్ రోడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఎవరైతే ఓన్గా ఒక ఇండస్ట్రీని రన్ చేసుకోవాలనుకుంటున్నారో వారి కోసం ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట అండి. అలాగే రెంట్స్కి ఇచ్చుకోవడానికి కూడా మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట. మనకి ఇంకోటి కూడా ఇక్కడే ఉందన్నమాట అండి, అది 1081 గజాల ప్రాపర్టీ అనమాట. అది మనకి ఇక స్థలం ముందు రోడ్డు కూడా 40 ఫీట్ రోడ్స్ అనమాట అండి. అది కూడా మనకి 1,40,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో మీకు ఈ రెండిట్లో ఏ ప్రాపర్టీగా నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఇప్పుడు మనకి 1444 గజాలు అనేది 2,30,00,000 నుంచి ఆర్పీ ప్రైస్ అనేది స్టార్ట్ అయిద్దండి. అక్కడ నుంచి మనకి 2,50,00,000 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవచ్చండి. అలాగే ఇంకో ప్రాపర్టీ అనేది మనకి 1,080 గజాలు అనమాట. అది 1,40,00,000 నుంచి ఆర్పీ ప్రైస్ అనేది స్టార్ట్ అయ్యి 1,50,00,000 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఈ రెండిట్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ అస్సలు మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో మనకి ఓన్గా ఇండస్ట్రీ రన్ చేసుకోవాలి లేదంటే రెంటల్ పర్పస్గా ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి అవకాశం అనమాట. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి ఈ గ్రూప్ హౌస్లో మనకి 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది మనకి ఫ్లోర్కి ఒక 3 BHK ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. సో మనకి గ్రూప్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. అలాగే దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 2,115 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. అలాగే అన్డివైడెడ్ షేర్ కింద 130 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 90 లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందండి. సో మనకి ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి. సో మనకి లోపల వర్క్ అంతా కూడా రెడీ టు మూవ్ హౌస్ అనమాట. సో చూడొచ్చు, మనకి ఎంట్రన్స్ సింహద్వారం అనేది రాజ్ దర్బార్ సింహద్వారం అది ఇచ్చారనమాట అండి. అలాగే ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారు. క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ అయితే చేయించారండి బెడ్రూమ్ స్పేస్లో మరియు హాల్ స్పేస్లో. అలాగే బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. అలాగే గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. సో మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి, పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉందన్నమాట. సో పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు, రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో 90 లక్షల ఆర్పీ ప్రైస్ నుంచి స్టార్ట్ అయిద్దండి వేలంపాట అనేది. 90 నుంచి స్టార్ట్ అయ్యి 95 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. అస్సలు మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి, మంచి అఫీషియల్ ఏరియా అనమాట. అలాగే మెయిన్ రోడ్కి కూడా ఇది చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుణదల ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి బిగ్ 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1,400 ఎస్ఎఫ్టీ ఇచ్చారనమాట. అలాగే అన్డివైడెడ్ షేర్ కింద 36 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అనేదండి సేల్కి వచ్చింది, 2 BHK ఫ్లాట్. ఎస్ఎఫ్టీ పరంగా ఇది చాలా పెద్ద ఫ్లాట్ అనమాట.
కానీ డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ ఇది చేశారనమాట అండి. ఇక్కడ చూడొచ్చు మీరు కబోర్డ్ వర్క్ అంతా చేస్తుందండి. అలాగే ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు. అలానే బెడ్రూమ్ స్పేస్లో మరియు డైనింగ్ స్పేస్లో హాల్ స్పేస్లో కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి. అలాగే క్లాస్ డిజైన్స్ తోటి మనకి పిఓపి సీలింగ్ అనేది చేయించారనమాట. అలాగే టీవీ యూనిట్ మరియు కబోర్డ్ వర్క్ కూడా చేశారనమాట అండి మంచి వుడ్ వర్క్ తోటి. అలాగే గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి. పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉందన్నమాట. కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట. బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయండి. అటాచ్డ్ బాత్రూమ్స్లో కూడా మనకి రెండిట్లో కూడా వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారనమాట అండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయండి. అలాగే వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. చుట్టూరు కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఉందండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 78 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇదే అపార్ట్మెంట్ని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా 90 లక్షల పైన వాల్యూ అనేది ఇచ్చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్ కాబట్టి మంచి ఆఫర్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తాయి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గన్నవరం చిన్నవట్పల్లి దగ్గర మనకి G+1 డూప్లెక్స్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 333 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 డూప్లెక్స్ హౌస్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది గన్నవరం టు విజయవాడ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ బిల్డింగ్ అనేది. సో ఈ బిల్డింగ్ ముందు రోడ్స్ కూడా మనకి అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట అండి. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట. సో లోపలంతా కూడా మంచి లగ్జరియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి ఈ డూప్లెక్స్ బిల్డింగ్ అనేది. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 95 లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఇంత మంచి ఆఫర్కి ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మొత్తంగా 333 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 డూప్లెక్స్ హౌస్ అనమాట అండి. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి 1.5 పైనే వాల్యూ అనేది చేసిద్దండి. కానీ మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి కేవలం 95 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 95 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 1 దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. అస్సలు మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో 33 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట అండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 550 ఎస్ఎఫ్టీ ఇచ్చారు. అన్డివిడెడ్ షేర్ కింద 51 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 20 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 20 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 25 దానిపైన కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందన్న. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మురళీనగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి పెంట్ హౌస్లో 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అండి. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్. దీనికి అన్డివిడెడ్ షేర్ కింద 30 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది అప్రాక్స్గా 1500 ఎబోనే ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి. అలాగే మనకి ప్లింత్ ఏరియాగా 1350 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 23 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం లోపల వీడియో అయితే చూద్దాం. ఇక్కడ చూడొచ్చండి, ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారు. అలానే ఇక్కడ సొందులాగా వదిలి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట. గోడలకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం లోపల ఎంటర్ అవుతున్నాము. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారు. ఇదంతా కూడా స్టడీ రూమ్ అనమాట అండి. చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కేర్ అనేవి పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట. అలానే మనకి వెంటిలేషన్ పరంగా పక్కనే విండో కూడా ఇచ్చారండి. దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది పూజ గది అనమాట అండి. ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా డిజైన్ అయితే చేశారనమాట. దీంట్లో కూడా వెంటిలేషన్ పరంగా మనకి విండో అనేది ఇచ్చారు. ఇదంతా కూడా హాల్ స్పేస్. టీవీ యూనిట్ దగ్గర కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారు. పైన పిఓపి సీలింగ్ కూడా చేసిందండి మంచి క్లాస్ డిజైన్ వర్క్ తోటి. సో పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇచ్చారనమాట. చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారు.
6x6 బెడ్ వేసిన ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట. పిఓపి సీలింగ్ కూడా చేసింది. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు. వుడెన్ వర్క్ అయితే చేస్తుందండి. మంచి టేక్ వుడ్ అయితే వాడారనమాట. అలానే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. దీంట్లో కూడా కింద ఫ్లోరింగ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. వెంటిలేషన్ పరంగా చిన్న విండో లాగా ఇచ్చారండి. అలానే ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అండి. పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా ఇచ్చారనమాట. దీంట్లో కూడా కబోర్డ్ వర్క్ అయితే చేస్తుంది. అలానే వెంటిలేషన్ పరంగా విండోస్ అనేవి ఇచ్చారు. పైన పిఓపి సీలింగ్ కూడా చేస్తుందండి. చుట్టూరా వాల్స్ అనేవి కూడా వాల్ కేర్ పెట్టారు. మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు. బాత్రూమ్ స్పేస్ చూసుకోవచ్చండి, చాలా పెద్దగా ఇచ్చారనమాట. సో మనం ఇప్పుడు కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట అండి. గ్యాస్ కట్ అనేది ఇచ్చారు. పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఉందండి. గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. చుట్టూరా కూడా కబోర్డ్ వర్క్ అయితే చేశారండి. అలానే మనకి పైన స్టోరేజ్ కోసం చిన్న అటక్ కూడా ఇచ్చారనమాట. సో ఇదంతా కూడా మనకి యూటిలిటీ ఏరియా అనమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఇచ్చేస్తారు. చుట్టూరా గోడలకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారనమాట అండి. చుట్టూరా చూసుకోవచ్చు, మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట. మరియు క్లాస్ అండ్ డీసెంట్గా ఉంటుందండి ఏరియా అంతా కూడా. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి కేవలం 23 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది. సో ఇదే ఫ్లాట్ని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 45 నుంచి 50 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. ఇది ఆప్షన్లో ఉంది కాబట్టి, సీజ్ చేసింది కాబట్టి దుమ్ము అదంతా పట్టేసింది అనమాట అండి. క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట అండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో ఎంజీ రోడ్ మురళీ ఫార్చ్యూనర్ ఆపోజిట్లో మనకి G+2 బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 591 గజాలు అనమాట. దగ్గరుండి కట్టుకున్న G+2 బిల్డింగ్ అండి. సో ఇంటి ముందు రోడ్స్ కూడా మనకి 40 ఫీట్ రోడ్స్ అనమాట అండి. ఇది మురళీ ఫార్చ్యూనర్ హోటల్కి చాలా దగ్గరగా వస్తుంది అనమాట. సో ఇది మనకి వెస్ట్ సౌత్ 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట అండి ఈ బిల్డింగ్ అనేది. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ ప్రకారంగా ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి 13 కోట్ల పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 9,32 లక్షలకి ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి సిటీలో ఈ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. అది కూడా బందర్ రోడ్కి చాలా దగ్గరగా వస్తుందండి. సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. అస్సలు ఎవరు మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 9,30 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 9,50 లక్షల వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కొండపల్లి కమర్షియల్ ఏరియాలో మనకి 907 గజాల ఇండస్ట్రీ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఇది ఐడిఏ ఇండస్ట్రీ ఏరియాలో మనకి సేల్కి అనేది వచ్చింది బ్యాంకాక్స్లో. సో దీనికి ప్రాపర్టీ ముందు రోడ్స్ అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట అండి. ఇది మొత్తంగా 907 గజాలు అనమాట. సో ఇక్కడ మనకి షెడ్స్ తోటి సేల్కి అయితే వచ్చిందనమాట అండి. సో ఓన్గా ఎవరైతే ఇండస్ట్రీ రన్ చేసుకోవాలనుకుంటున్నారో లేదంటే కన్స్ట్రక్షన్ చేసుకొని రెంటల్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది. ఇండస్ట్రీ ఏరియా అనమాట చుట్టూ అంతా కూడా మనకి. అలాగే విజయవాడ టు మైలవరం వెళ్ళే నేషనల్ హైవే కూడా ఇది కేవలం 1/2 కిలోమీటర్ దూరంలోనే ప్రాపర్టీ అనేది ఉందన్నమాట అండి. సో నేషనల్ హైవే కూడా చాలా దగ్గర కాబట్టి ఫ్యూచర్లో కూడా రేట్స్ అనేవి పెరగడానికి చాలా స్కోప్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 1,15 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 1,15 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 1,20 దానిపైన కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే ఇండస్ట్రీ ఏరియాస్లో మంచి ఇండస్ట్రీ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి. ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నున్న ప్రైమ్ లొకేషన్లో వికాస్ కాలేజ్ రోడ్లో మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట.
సో మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి. సో మనకి ఈ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందండి. అలాగే దీనికి 33 గజాలు అనేవి అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట. ఇది ఎస్ఎఫ్టీ పరంగా 900 ఎస్ఎఫ్టీ వస్తుందండి. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 18 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. సో మనకి ఇదే ప్రాపర్టీని డైరెక్ట్ ఓనర్షియల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 35 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 18 లక్షల ఆర్పీ ప్రైస్లో సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 18 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 20 దానిపైన కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. అసలు ఎవరు మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఇవన్నీ కూడా బెస్ట్ 25 ప్రాపర్టీస్ అనమాట అండి. బ్యాంక్ ఆప్షన్లో హాఫ్ రేట్కే సేల్కి అనేది వచ్చాయన్నమాట. సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.